హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనము ప్రోటీన్ రిచ్ మష్రూమ్ టొమాటో రైస్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఇది వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం చేసుకోవచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ నేను ముందుగానే సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత నేను వేరే కడాయిలో ఘీ యాడ్ చేసేసుకొని నేను చెక్క, లవంగ, యాలకలు, షాహీ జీరా అండ్ బే లీఫ్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేనేం చేస్తానంటే మనము మష్రూమ్స్ని కట్ చేసుకుంటాం కూడా, అది కూడా యాడ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ 100 గ్రామ్స్ మష్రూమ్స్ని నేను తీసుకున్నాను గైస్. సో మష్రూమ్స్లో మనకి ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మష్రూమ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ మెయింటైన్ అవుతారు అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ వేలో వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఇక్కడ నేను షాహీ జీరాని కూడా యాడ్ చేసేసుకొని నేను బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాను గైస్. సో టమాటాలని నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3 టమాటాలని నేను మిక్సీలో ప్యూరీ లాగా వేసేసి నేను అది కూడా నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక యాడ్ చేస్తాను అనమాట. సో వన్ బై వన్ ఏం చేయాలంటే మనం ఇలాగా నెయ్యిలో మనము ఫ్రై చేసుకుంటుంటూ ఉండాలి. సో తొందరగా అయిపోతుంది గైస్ ఈ రెసిపీ అనేది. సో నేను ఇక్కడ జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 10 to 12 జీడిపప్పు నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కిడ్స్కి లంచ్ బాక్స్లో వేస్తాం కాబట్టి మనకి ఏంటంటే వాళ్ళకి మధ్య మధ్యలో పలుకులా తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి నేను ఇక్కడ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసేసి ఒక 2 to 3 టైమ్స్ కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 3 టొమాటోస్ని ప్యూరీగా చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటాను గైస్. సో తర్వాత నేను ఇక్కడ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుంటాను. లైక్ ధనియా పౌడరు, కారము, ఇవన్నీ, ఉప్పు, ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను. సో చాలా ఈజీగా కూడా అయిపోతుంది, మనకి ఏం లేదు. సో మార్నింగ్ హర్రీ బరీగా ఉంటుంది కాబట్టి సో పిల్లలకి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది మనకి. సో ఇలాగ నేను మొత్తం యాడ్ చేసేసుకొని నేను వాటర్ వేసేసుకుంటాను. సో వాటర్తో పాటు నేనేం చేస్తానంటే ఇక్కడ సోక్డ్ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో నేను ఇక్కడ 1/2 kgకి అంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని నేను కుక్ చేసుకుంటాను గైస్. సో ఇట్లాగా నేను అదే బాండీలో నేను వాటర్ అండ్ రైస్ని యాడ్ చేసేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలంటే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి గైస్. సో మనకి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో మీరైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని నేను ఏం చేశానంటే ఒక 10 to 15 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకున్నాను. సో చూసారా, కుక్ చేసిన తర్వాత మనకి రైస్ అయితే ఇలాగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా అయినా కూడా మనకి టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో మష్రూమ్స్ పలుకులు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము మష్రూమ్ టొమాటో రైస్ని మనము ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు.